హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పల్సర్ గురించి అయితే మాట్లాడదాము. సో పల్సర్ 180. సో పల్సర్ 180 చాలామందికి ఫేవరెట్ బైక్. సో పల్సర్ 150కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ పల్సర్ 180 కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ఇంజన్లో నుంచి హీట్ రావడం కానివ్వండి, ఇంజన్లో నుంచి నాయిస్ రావడం కానివ్వండి, దీనివల్ల సేల్స్ అయితే చాలా వరకు తగ్గాయి అనమాట. సో దీన్ని వీళ్ళు ప్రొడక్షన్ అయితే ఆపేశారు ఆ తర్వాత. అండ్ సేల్స్ అనేది పెద్దగా లేకపోవడం వల్ల ప్రొడక్షన్ కూడా ఆపేయడం జరిగింది. పెద్దగా మనకి ఎక్కువ రిపేర్లు అనేది ఎక్కువ వస్తుండడంతో వీళ్ళు సేల్స్ అయితే ఆపేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనకి కంప్లీట్గా బైక్ అయితే రాలేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి పల్సర్ 180 అయితే రాబోతుంది. సో మీరు విన్నది నిజమే, ఖచ్చితంగా మనకి పల్సర్ 180 అయితే రాబోతుంది. అండ్ టెస్ట్ రైడ్స్ కూడా ప్రజెంట్ జరుగుతున్నాయి. సో నేను మీకు కొన్ని లీకెడ్ పిక్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ మనకి ప్రీవియస్లో ఏదైతే కన్సోల్ ఉంటుందో ఎల్సిడి కన్సోల్, సో అదే కన్సోల్ ఉంటుంది. అండ్ మనకి అనలాగ్ కన్సోల్ కూడా ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ 270mm డిస్క్, అలాగే బ్యాక్ సైడ్ 260mm డిస్క్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఏబిఎస్ వస్తుంది. మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ మనము మరోవర్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో కొత్తగా రాబోయే పల్సర్ 180లో స్పెసిఫికేషన్స్ అనేవి ఒకసారి చూద్దాం అనమాట. సో ప్రజెంట్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పను, అండ్ మేజర్గా మనకి ఏమేమి అయితే ఉన్నాయో సో అన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడైతే నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, కొన్ని చేంజెస్ అయితే జరిగాయి, ఒకసారి చెక్ చేయండి. సో సీసీ కనుక చూసుకున్నట్లయితే మనకి 178.6 cc అయితే రాబోతుంది. అండ్ మనకి ఎయిర్ కూలర్తో వస్తుంది అనమాట. ఇది సింగిల్ సిలిండర్ ఎయిర్ కూలర్తో వస్తుంది. మనకి ఇది ఆయిల్ కూలర్తో అయినా వచ్చి ఉంటే బాగుండేది. లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ రాకపోయినా సరే మనకి ఆయిల్ కూలర్ అయితే వచ్చి ఉంటే బాగుండేది. బట్ మనకి ఎయిర్ కూలర్తో ఇది రాబోతుంది. ఇకపోతే పవర్ కనుక చూసుకున్నట్లయితే 17 PS అట్ వచ్చేసి మనకి 8500 RPM అయితే ఇది వస్తుంది అనమాట. అండ్ బిఫోర్తో పోలిస్తే మనకి 0.2 PS వచ్చేసి మనకి తగ్గిందని చెప్పొచ్చు పవర్ అనేది. అండ్ మనకి పెరగలేదు, తగ్గింది. బట్ ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా లెస్ అనమాట, 0.2%. సో ఇది మనకి చాలా తక్కువ అని చెప్పొచ్చు. లేకపోతే మనకి టార్క్ కనుక చూసుకున్నట్లయితే 14 Nm టార్క్, ఇది 6500 RPMతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే 0.3 Nm టార్క్ అయితే మనకి తగ్గిందని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు, బట్ మనకి తగ్గిందని చెప్పొచ్చు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 145 kgs కర్వ్ వెయిట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బిఫోర్తో కంపేర్ చేస్తే అంటే మనకి పాత 180తో కంపేర్ చేస్తే మనకి 10 kilos అయితే వెయిట్ అయితే ఇది లాస్ అయిందని చెప్పొచ్చు. 10 kilos వెయిట్ అయితే ఇది తగ్గింది. సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2 కలర్స్ వస్తాయి అనమాట. ఇది మనకి స్టాండర్డ్ వేరియంట్లో అయితే ఇది రావడం జరుగుతుంది. సో కలర్స్ 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి బ్లాక్, ఇంకోటి వచ్చేసి మనకి న్యూక్లియర్ బ్లూ. సో ఈ 2 కలర్స్ అయితే మనకి అవైలబుల్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవైతే లీకెడ్ స్పెక్స్ అనమాట. సో కొన్ని ఏదైనా లైట్ చేంజెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంది, అంతేగాని మేజర్గా అయితే మనకి పెద్దగా ఛాన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ మనకి సేమ్ స్పెక్స్తో ఇదైతే రావడం జరుగుతుంది. సో టెస్ట్ రైడ్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి అండ్ మీకు పిక్స్ కూడా చూపిస్తున్నాను. ఇవే పిక్స్ అనేవి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.